ఓం సాయిరామ్. బాబావారే శివుడు అని చాటేది ఊది అని దివ్య మహిమలను చూపింది అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. రాజకురుపుతో బాధపడుతున్న వైద్యుని మేనల్లుడు, ప్రసవించలేక బాధపడుతున్న చాందోర్కర్ కూతురు, నారీ కురుపు బారిన పడిన వైద్యుడు పిల్లే ఊది ప్రభావం వల్ల స్వస్థులై సుఖించారు. ఇలా బాబా ఊది భక్తులకు అక్షయ వరప్రదాయిని కూడా అయ్యింది. బాలాజీ సంవత్సరికం రోజున బంధువులు చాలామంది వచ్చారు. వంటకాలపై ఊది చల్లి వస్త్రం కప్పి వడ్డన అనేది ప్రారంభించారు. ఆహార పదార్థాలు అక్షయం అయ్యాయి. అప్పుడే కాదు, నేడు కూడా షిరిడీలోకి దునిని నమస్కరించి ప్రార్థించి భక్తితో ఊది ధరించిన భక్తుల జీవితాలు సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉన్నాయని మనందరం కూడా సచ్చరిత్రలో చదువుకుంటూ ఉన్నాం కదండి. అందుకనే మన సాయినాథుని చేతిలో ఊది ధన్యమైంది కదా. ప్రతిరోజు మనం ఊది సాయినాథ్